మొండా మార్కెట్లోని శ్రీరామ ఎంటర్ప్రైజెస్ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలతో పాటు దట్టమైన పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దుకాణదారుడు దీపం వెలిగించడంతో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. దుకాణంలో పూర్తిగా ప్లాస్టిక్ వస్తువులు ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ఏంటి? థ్యాంక్ యూ సాయిరామ్. సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ లోని శ్రీరామ ఎంటర్ప్రైజెస్ దుకాణంలోని కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం అయితే సంభవించింది. ముఖ్యంగా దుకాణంలోని ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకోవడంతో కూడా అక్కడ మంటలు చెలరేయడంతో అందరూ భయాందోళనకు అయితే గురయ్యారు. ముఖ్యంగా దుకాణదారు అంటే ఆ షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో దీపం వెలిగించడం మూలంగా అకస్మాత్తుగా దీపం కింద పడి ప్లాస్టిక్ వస్తువులకు అంటుకొని ప్రమాదం జరిగినట్లయితే భావిస్తున్నారు. అయితే దుకాణంలో పూర్తిగా ప్లాస్టిక్ వస్తువుల సామాగ్రి పెద్ద ఎత్తున ఉండడంతో కూడా దట్టంగా పొగలు అలుముకున్నాయని చెప్పొచ్చు. స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకున్నారు. అయితే మంటలు ఆర్పేందుకు కూడా పూర్తిగా శ్రమిస్తున్నారు. ప్లాస్టిక్ దుకాణం నుండి ఇతర దుకాణాల మంటలు వ్యాపించకుండా సిబ్బంది తగు చర్యలు అయితే తీసుకుంటారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ కొంతమేర ఆస్తి నష్టం జరిగినట్లయితే తెలుస్తుంది. అగ్ని ప్రమాదం ఘటనతో మార్కెట్ పరిసర ప్రాంతాల భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మోండా మార్కెట్ లోని ప్రతి షాప్ కూడా అంటే చాలా ఇరుకిరుగ్గా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ ప్లాస్టిక్ షాప్ ఉందో దాంట్లోని ఒక్కసారిగా మంటలు రావడంతో కూడా పూర్తిగా పొగ అలుముకుందని చెప్పొచ్చు. అక్కడ ఉన్న స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికైతే చేరుకుని మంటలు అయితే అదుపుగా అయితే తీసుకొస్తున్నారు. అయితే అది ప్లాస్టిక్ సామాన్ల షాప్ కావడంతో కూడా అక్కడ పూర్తిగా ఏదైతే ప్లాస్టిక్ మొత్తం ఖాళీ పూర్తిగా పొగ అయితే మంచుకుంది. అయితే ఇందులో ప్రాణ నష్టం అయితే ఏది జరగలేదు. అయితే కొద్దిగా ఆస్తి నష్టం జరిగినట్టయితే ప్రస్తుతం తెలుస్తుంది సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కుమార్.